మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండే రెండు. అవి ఏంటో తెలుసా? క్షణం బాగుంది అని అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరి వరకు తెలియని సమాధానమే జీవితం అంటే. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమ అభిమానాలు చివరిదాకా ఉండవు. దీనికి కారణం మారిపోయే మనుషులదో, లేక కొత్త పరిచయాలదో, లేదా మనసుదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటు కనుమరుగైపోతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషుల్లో కూడా ఈ మార్పు అనేది వస్తుందిగా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా అయిపోతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. జాగ్రత్తగా గుర్తుంచుకో. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండే రెండు. అవి ఏంటో తెలుసా? 1, ఎవరో చెప్పింది నువ్వు వినడం. 2, విన్నదాన్ని ఇంకొకరికి నువ్వు నమ్మి దాన్ని గుడ్డిగా చెప్పడం. ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటున్నట్లు. జాగ్రత్త. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి ఇదే మాటను తీసుకువెళ్ళి మూడో వ్యక్తికి చెప్తే మీ జీవితాన్ని మీరే మీ చేతులతోనే చిక్కుల్లో పడేసుకుంటున్నట్లే. కాస్త ఆలోచించి ఆచితూచి అడుగు ముందుకు వేయండి. మీకే తెలుస్తుంది. అసలు ప్రస్తుత మన జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? చదువు అనేది ఎక్కువ, విజ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు ఉంటుంది, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ వైద్య విద్య, అనారోగ్యం. చంద్రుని తాకినా కానీ పక్కింటోడు ఎవరో తెలియదు. తెలివి అనేది ఎక్కువ, మమకారం తక్కువ. మత్తు మందు ఎక్కువ, మంచినీళ్లు తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన వాచీలు కానీ సమయం తక్కువ. ఇప్పుడు మన జీవన విధానం అనేది ఇలానే ఉంది. నిజమే కదా? బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా సరే దిగజారిపోవాల్సింది. అలానే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా నువ్వు దూరంగా పరాయి మనిషిలా ఉండిపోవాల్సింది. గుర్తుంచుకో. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే కథ ముగిసేలోపే తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కాలం అనేది వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. అర్థమైంది కదా? అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అదే అనుభవం అంటే. ఆ జ్ఞానం మీకు లేనప్పుడు ఎంత వయసు ఉన్నా, అనుభవం ఉన్నా వ్యర్థమే అవుతుంది. నిజమే కదా? ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు ఆలోచించకుండా మాట్లాడతారు. అదే తక్కువ వయసు ఉన్నవాళ్ళు ఎదుటివారు బాధపడతారేమో అని ఆచితూచి మాట్లాడతారు. ఇప్పుడు అనుభవం ఎవరికి ఉన్నట్లు? వయసు ఎక్కువ ఉన్నవాళ్ళకా, తక్కువ ఉన్నవాళ్ళకా? మీరే ఆలోచించండి. జీవితంలో మనకి ఏది ఎప్పుడు ఎలా రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఎందుకంటే ఒక్కసారి వాటిని కోల్పోయావు అంటే ఇక నువ్వు ఎంత బాధపడ్డా సరే అవి తిరిగి రాలేవు. గుర్తుంచుకో. నటనతో మనుషులను మోసం చేయొచ్చు, కానీ ఆ దేవుడి ముందే నువ్వు నటించలేవుగా. మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచాను అని అనుకోకు. మోసం చేసుకునేది నిన్ను నువ్వే అని తెలుసుకో. ఆఖరికి వెర్రివాడయ్యేది కూడా నువ్వే. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకూడదు. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఎప్పుడు ఏ క్షణం కూడా అస్సలు ఆలోచించకండి. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని ఎప్పుడూ కూడా భావించొద్దు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని నువ్వు ఊహించుకోకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. అప్పుడే విజయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఎవ్వరూ చూడడం లేదు కదా అని దొంగతనం చేస్తే అది ఎవరూ చూడనట్లు కాదు, ఆ పైవాడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. పిల్లి తనను ఎవరూ చూడడం లేదు అని కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం ఏమైనా చీకటైపోతుందా? లేదు కదా, అది పిల్లి అమాయకత్వం అవుతుంది. అలానే నన్ను ఎవరూ చూడడం లేదు అని దొంగతనం చేస్తాను, చెడు పనులు చేస్తాను అంటే పైన ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా దానికి ఏదో ఒక రోజు నువ్వు సమాధానం చెప్పే తీరాలి. అర్థమైందా? ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని కఠినంగా మారేలా చేస్తాయి. అర్థమైందా? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఒంటరితనం నీకు అసలు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. తులం బంగారం సొంత అక్కా చెల్లెల్నే విడదీస్తుంది. గజం స్థలం అన్నాదమ్మును దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. ఇవన్నీ చిన్నదే కదా అని చులకనగా చూస్తే మరిచిపోలేని బాధల్ని మీకు అందిస్తాయి. గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఎవరినీ కూడా ఎక్కువగా నమ్మకండి, మోసపోతారు. ఎవరి కోసమో కూడా అతిగా ఆలోచించకండి, వాళ్ళ ముందే అలసైపోతారు. ఎవ్వరికీ ఎక్కువ విలువ ఇవ్వకు, నీ గౌరవాన్ని నువ్వే కోల్పోతావు. ఎవ్వరిని ప్రశ్నించకు, శత్రువు అయిపోతావు. ముందుగా వీళ్ళు నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అప్పుడే నీ జీవితం మంచిగా ఉంటుంది. అర్థమైందా? చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవ్వరితో పంచుకోవద్దు. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాల్ని శాశ్వతంగా దూరం చేస్తాయి. కాబట్టి మీరు ఈ ప్రపంచంలో నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం ఎలానో మనతో ఉన్నవాళ్ళు మనకు నేర్పుతారు కదా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు అసలు ఎలాంటి మనిషివో నిర్ణయం చేసుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలే తప్ప ఆలోచిస్తూ ఆగిపోతే నువ్వు అసలు ఇక్కడ ఉండలేవు. అది బండైనా సరే, ఆఖరికి బ్రతుకైనా సరే. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే కదా స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. గుర్తుంచుకో, నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలే కానీ ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది మనిషి కాదు, నీ జీవితమని నువ్వు తెలుసుకోవాలి. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది. టైం బాగాలేకపోతే జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. గుర్తుంచుకోండి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.